జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా అన్నది ఉన్నది. వీళ్ళిద్దరిని అసలు మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి. నారా లోకేష్ గారు ఇంతవరకు మంత్రిగా 2 సార్లు పనిచేసిన, ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినటువంటి వ్యక్తి. కాబట్టి అసలు వీళ్ళిద్దరిని కంపేర్ చేయడమే తప్పు. కాకపోతే నారా లోకేష్ గారు నేను రెడ్ బుక్ రాసిన, నేను యథాచ్ఛగా ఏం చేయాలంటే అది ఈరోజు చేయగలను, మా నాయన ముఖ్యమంత్రి, నేను మంత్రిని అని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారు ఆయన ఒక పెద్ద స్థాయిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అసలు నారా లోకేష్ గారి స్థాయి ఏంటి అన్నది ఈరోజు ఒక్కటంటే ఒక వీడియోలో మీ ముందు పెట్టే ప్రయత్నం అనేది చేస్తాను. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలలో ఉన్నటువంటి ఆదరణ. కొంచెం జాగ్రత్తగా సత్తెనపల్లి ప్రజలు చూడండి, అసలు ఇసుకేస్తే రాలని పరిస్థితి, ఇంతమంది జనాలు. ఇది ప్రజాదరణ, ఏమంటారు ప్రజాదరణ. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అసలు గమనిస్తలేదు. కొన్ని వేల మంది ప్రజలు జనాలు కాన్వాయ్ కనిపిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలలో ఉన్నటువంటి ఆదరణ. ఇక నారా లోకేష్ గారి గురించి మనం మాట్లాడదాం. ఈరోజే అనుకుంటా మచిలీపట్నం పోయిండు నారా లోకేష్ గారు. ఇది నారా లోకేష్ గారి వీడియో. అగో సౌండ్ లేదు. లోకేష్ గారు వస్తున్నారని ఫ్లెక్సీలు పెట్టారు. వచ్చిండు లోకేష్ గారు. ఇవి బండ్లు ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవి బండ్లు. మొత్తం రోడ్డు ఖాళీ. ఈడ కొంతమంది ఈడ కనిపిస్తున్నారు, నిలబడి ఉన్నారు. లోన మొత్తం ఖాళీ. ఈడ కొంతమంది కనిపిస్తున్నారు. రోడ్లు ఖాళీ, జనాలు లేరు, బండ్లు లేవు. లోన ప్రోగ్రామ్ ఏదో ఉందనుకుంటా మచిలీపట్నంలో. ఆ ప్రోగ్రాంలోనే కూడా ఎవరు లేరు. లోపల చూద్దామన్నా కూడా మొత్తం ఖాళీ. లోపల కొన్ని బండ్లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే జనాలు ఎవరైతే బయట నిలబడి ఉన్నారో వాళ్ళే లోపల. ఈడ డ్రోన్ ఎగురుతుంది చూడండి, ఇక్కడ డ్రోన్ ఎగురుతుంది. లోపల మొత్తం ఖాళీ. అంటే ఆల్మోస్ట్ ప్రజలు ప్రజాదరణ అన్నది నారా లోకేష్ గారికి ఎంత ఉందో ఈ యొక్క వీడియోలో మనకి క్లియర్గా కనిపిస్తున్నది. నాయకుడు అనేవాడు పుట్టుకతోటే నాయకత్వాన్ని తీసుకొని పుడతాడు. ప్రజల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తిని నాయకుడు అంటారు. కుర్చీ గురించి ఆలోచించేటటువంటి వ్యక్తిని నాయకుడు అనరు. ఏమంటారు అంటే పొలిటీషియన్ అంటారు. పొలిటీషియన్ అంటారు. ఇది వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి తేడా. అసలు కంపేర్ చేయకూడదు. కాకపోతే ఈరోజు చేయవలసిన పరిస్థితులు వచ్చినాయి. ఇదే కారణం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారు. ఇదే కారణం. ఆయన కొడుకు భవిష్యత్తు, ఆ భవిష్యత్తును చూసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతలా భయపడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఇంట్లో నుంచి బయటికి రానివ్వకూడదు అని చెప్పేసి కుట్రలు చేయడము, కేసులు పెట్టడము, పోలీసుల చేత జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ట్రిప్పులు ఉన్నాయో ఆయన బయటికి వస్తాను అంటే ఆంక్షలు పెట్టడము ఈరోజు మనం చూస్తున్నాం. ఈ దరిద్రం ఎంత పెరిగిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారుని సైతం మనం ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కారును సైతం ఈరోజు పోలీసులు తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు, నిన్న రాత్రి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు. ఎందుకంటే సత్తెనపల్లిలో సింగయ్య గారి యాక్సిడెంట్ కేసులో ఈ కారు ఇన్వాల్వ్ ఉంది అని చెప్పేసి కారును కూడా తీసుకెళ్ళారు. మరి కారుని తీసుకెళ్తే కారులు లేవా అంటే బొచ్చడి కార్లు ఉన్నాయి. సౌండ్ తీసేస్తా, ఎందుకంటే మ్యూజిక్ ఉంది కాబట్టి. వీడియో ప్లే చేస్తాం, మీకు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక కారు తీసుకెళ్తావా నువ్వు? ఎంకమగో చూడండి, పొద్దున తెల్లారంగానే ఇగో ఎన్ని కార్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందర పెట్టారు చూడండి. ఈరోజు వీడియో తెల్లారంగానే అన్న మీ ఒక కారు తీసుకుపోయారు, ఇగో మా కార్లు అన్నీ ఉన్నాయని చెప్పేసి ప్రపంచంలో ఉన్న అన్ని మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇగో చూడండి, లగ్జరీ కార్స్ మొత్తం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందర పెట్టేశారు. ఏ కారు వాడుకుంటావు వాడుకున్నా, నువ్వు జస్ట్ ఆర్డర్. ఇగో చూడండి, లగ్జరీ కార్స్, లక్షల కార్లు ఉన్నాయి, కోట్ల రూపాయల కార్లు కూడా తీసుకొచ్చి ముందర పడేశారు. ఒక ఫార్చునర్ తీసుకెళ్తే బయట 1000 ఫార్చునర్లు వచ్చినాయి. ఇది పరిస్థితి. అసలు కారు పార్క్ చేద్దామంటే ప్లేస్ లేదు, ఒక కారుకి ఇంకో కారుకి మధ్యలో. అట్లాంటి పరిస్థితులు. కొంతమంది అయితే కారు పార్క్ చేయడానికి ప్లేస్ లేదని చెప్పేసి కార్లు తీసుకుని రౌండ్లు కొడుతూనే ఉన్నారు. ఫార్చునర్ లైన్ దాని తర్వాత ఒకటి. ఇటు మాత్రమే కాదు, ఆ సైడ్లో కూడా ఉన్నాయి బండ్లు. ఇది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ. ఈ సైడ్లో కూడా చూడండి, ఇది పరిస్థితి. ఏ కారణం వాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. కారు తీసుకెళ్తే భయపడతాడు, ఎందుకంటే ఆ కారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం.
ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం తయారు చేయించాలి అంటే గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ ఇచ్చింది డొక్కు వాహనం, మనందరూ చూస్తాము. ఆ డొక్కు వాహనము ఆగిపోయింది, మనం అది కూడా చూస్తాం. మన రషీద్ అని చెప్పేసి ఎవరైతే చేయి నరికేసారో వినుకొండలో, ఆ రషీద్ గారిని చూడడానికి, అంటే ఆయన చనిపోతే కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే డొక్కు వాహనం మధ్యలో ఆగిపోయింది. ఆగిపోతే మళ్ళీ ఏదో ఇచ్చారు, అది కూడా డొక్కు వాహనం అని చెప్పేసి కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకొని ఒక వాహనాన్ని తయారు చేసుకున్నాడు, ఫార్చునర్ వాహనాన్ని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని. ఆ వాహనాన్ని ఇదే ఆ వాహనం పట్టుకెళ్ళిపోయారు. సాధారణంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం అన్నది చాలా అవసరం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం మనం చూసినాము. ఆల్రెడీ ఆయన కుటుంబంలో ఆయన తాతగారి గురించి మనం చూసినాము, తండ్రి గారి గురించి చూసినాము. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనేది ఆయనకు అవసరం. సరే, ఆయన పట్టించుకోడు ఈ విషయాల్ని, అది వేరే సంగతి, కానీ ఆయనకి అవసరం. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అంటే మనం ఏదో అనుకుంటాం, ఏదో బుల్లెట్ల నుంచి కాపాడుతుంది, లేదండి. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనేది చాలా విషయాల్లో స్పెషల్ వాహనం. ఉదాహరణకి ఈ జనరల్గా ఇక్కడ మీరు కింద చూస్తే, ఇక్కడ గమనించండి, ఇక్కడ చూస్తున్నారా, ఈ ఫుట్ రేసులు ఏమనాలో వీటిని నాకు తెలియదు, కారుకి సైడ్లో ఉంటాయి, వీటి మీదకి సెక్యూరిటీ గార్డులు ఎక్కుతారు, ఎక్కి నిలబడతారు. జనరల్గా నార్మల్ ఫార్చునర్ మీదకి ఇట్లా ఎక్కితే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఎక్కితే అది ఇరిగిపోద్ది. కానీ ఇది ఎంత పటిష్టంగా ఉంటుంది అంటే ఎంతమంది ఎక్కినా, చుట్టూ ఉంటుంది ఇది, ఎంతమంది ఎక్కినా కూడా దీనికి ఏం కాదు. ఇది ఉదాహరణ చెప్పిన నేను. ఈ వాహనాన్ని పట్టుకెళ్ళిపోయారు. సరే, పట్టుకెళ్ళిపోయి ఏం చేయలేరు, అది వేరే సంగతి. ఆయన కోసం తీసుకొచ్చి పెద్ద వాహనాలే పెట్టారు మనోళ్ళు ఏం తక్కువ జనరా, ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే, మళ్ళీ విషయానికి వద్దాం. విషయం ఏంటి అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి భయం. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగానే సత్తెనపల్లిలో మాత్రమే కాదు, పొదిలిలో మాత్రమే కాదు, ఇంతకుముందు ఎక్కడికి తెనాలిలో వచ్చింది, తిరుపతిలో వచ్చిండు, వినుకొండలో వచ్చిండు, గుంటూరుకు వచ్చిండు, మిర్చియాడికి, ప్రతి చోట కూడా ప్రజలు నీరాజనాలు పలుకుతుంటే అది చూసి అరే ఏంటిది, ఏదో చేసి గెలిచినాము, ఏదో చేసి జగన్మోహన్ రెడ్డిని అయితే ఓడగొట్టినాం, కానీ ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ తీయలేకపోతున్నామే, తీయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి సింగయ్య గారి మృతి అని చెప్పేసి ఒక కొత్త డ్రామాకి తెరతీశారు. ఆ డ్రామా కూడా ఎంత వింత విచిత్రంగా ఉంది అంటే, అది మరి వీడియో గేమా, అదేమన్నా ఎడిటెడ్ వీడియోవా, పోలీసులు చెప్పాలి. ఎందుకంటే పోలీసులే ముందన్నారు అది యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ చేయలేదు అని. దాని తర్వాత మళ్ళీ 3 రోజులకి 4 రోజులకి మళ్ళీ మాట మార్చి అదే పోలీస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వల్లనే అయిందంటాడు. ఎట్లా తెలుసా నీకు అంటే, నేను ఆ వీడియో సోషల్ మీడియాలో చూసినా అంటాడు. ఓరమ్మ, సోషల్ మీడియాలో బొచ్చడు వీడియోలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గారిని చెప్పడానికి సిగ్గవుతుంది నాకు, ప్రధాని నరేంద్ర మోదీ గారి వీడియోలు మార్ఫింగ్ చేసి ఆయన వీడియోలో పెడుతున్నారు. అది సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోని చూసి ఒక పోలీస్ ఆఫీసర్ మాట మారుస్తాడా? ఇది ఎక్కడి వింత విడ్డూరం. సరే, ఈ విషయాన్ని సింగయ్య గారి ఒక పేరుని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రాకుండా చేయాలి, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణని తగ్గించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తే, దానికి ఈరోజు ఇందాక గంట కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానం చూసి రోమాలు నిక్కబొడుస్తాయి. ఏందా సమాధానం అంటే, ఇది రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు చేసుకోండి మీరు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారో వినండి ఒక్కసారి. కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలకు సంబంధించిన, చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి, ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు, కనీసం ఈ పలావ్ అన్నా పెడతా ఉన్నాడు జగన్, ఆ పలావ్ కూడా పోతాదేమో చంద్రబాబు పొరపాటున చంద్రబాబు నమ్ముతే ఆయన మోసానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు గారి ఏదైతే మేనిఫెస్టో ఉందో దాన్ని రీకాల్ చేస్తూ
ప్రజలకి మళ్ళీ గుర్తు చేస్తూ ఈ కార్యక్రమము దాదాపుగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం నడుస్తుంది. 4 వారాల పాటు అంటే నాకు తెలిసి నేను విన్నంత వరకు అయితే అంటే వైసీపీ నాయకులు ప్రజల ఇండ్లలోకి వెళ్ళి 4 వారాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోని ప్రశ్నిస్తారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇది మేనిఫెస్టో కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తారు. వైసీపీ నాయకులు ఇండ్లలోకి వెళ్ళి ప్రజలని కలిసి గుర్తు చేస్తారు. అయ్యా మీకు అప్పుడు మేనిఫెస్టో ఇచ్చారు, అయ్యా మీకు అప్పుడు బాండ్లు ఇచ్చారు, అయ్యా అప్పుడు మీకు సూపర్ 6 అన్న హామీలు ఇచ్చారు కదా, మరి ఏమైందయ్యా, వచ్చినాయా, మీకు మీ దగ్గర మేనిఫెస్టో లేదా, మా దగ్గర ఉంది అని చెప్పేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి చూపిస్తారు వైసీపీ నాయకులు. ప్రజలు కూడా స్కాన్ చేసి చూడొచ్చు. ఇక్కడ వైసీపీ ఇంతకుముందే ఈ క్యూఆర్ కోడ్ని పెట్టింది ట్విట్టర్లో. వైసీపీ ఇది క్యూఆర్ కోడ్ కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఇప్పుడు కూడా స్కాన్ చేస్తే ఈ మేనిఫెస్టో అన్నది డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం అనేది చేస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే డౌన్లోడ్స్, ఓకే, టీడీపీ మేనిఫెస్టో, ఓకే సారీ ఇది కాదు. ఇక్కడ మనం చూసుకుంటే ఇదే ఇది టీడీపీ మేనిఫెస్టో మనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది లాస్ట్లో. ఇది టీడీపీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోకి ప్రేమగా ప్రజాగలం అని చెప్పేసి పేరు పెట్టారు. ఈ మేనిఫెస్టో అన్నది ఆటోమేటిక్గా మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే ఈ మేనిఫెస్టో మీ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి డౌన్లోడ్ అయ్యాక మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలలో ఏమన్నా అందినాయా లేదా అన్న విషయం ఒకసారి గుర్తు చేసుకోండి. ఉదాహరణకి ఇక్కడ యువతకి 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఒకసారి నిరుద్యోగులు మాకు నిరుద్యోగ భృతి అందిందా, ఉద్యోగాలు 20 లక్షలు అందాయా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకు తెలిసి ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా 6.5 నుంచి 7 లక్షల ఉద్యోగాలు తొలగించారు. ఉన్న ఉద్యోగాలు ఊడబీకిరు. డైరెక్ట్గా 2,66,000 మంది వాలంటీర్ని తొలగించారు. రెండవది, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, 15,000 రూపాయలు మొత్తం ఇస్తాము, ఏమీ కట్ చేయము అని చెప్పి ఒక్కలకు కూడా 15,000 ఇవ్వలే. కొంతమందికి అయితే ఆ వస్తానన్న 13,000 కూడా రాలే. కొంతమందికి అయితే 10,900 10,500 కూడా వచ్చినాయని చెప్పేసి నాకు 1-2 ఫోన్ కూడా చేశారు. నెక్స్ట్, ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయలు సహాయం వచ్చిందా పోయిన సంవత్సరం? ఒకసారి రైతులు ఈ మేనిఫెస్టో చూసుకొని సమాధానం చెప్పాలి. ప్రతి మహిళకి 1,500 రూపాయలు అని చెప్పేసి 19 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలకి ఎంత 1,500 రూపాయలు అని చెప్పారు. ఒకసారి వచ్చిందా లేదా చూసుకోవాలి. ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు వచ్చినాయా లేదా చెప్పాలి. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వచ్చిందా లేదా ఒకసారి మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకొని ప్రజలు సమాధానం చెప్పాలి. అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వీళ్ళు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను అన్నారు. మైనార్టీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఏదేదో సూపర్ 6 2.0 షణ్ముగ వ్యూహం అని చెప్పేసి కూడా చెవులో పువ్వు పెట్టారు. సరే, ఆ పువ్వు మనకు గుర్తుండాలి అంటే ఆ పువ్వు మనం ఏం చేయాలి అంటే ఈ మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోండి. మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకుంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు, ఆయన చేసిన మోసాలు ఒకసారి గుర్తొస్తాయి. వైసీపీ నాయకులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈసారి వెళ్ళండి, ప్రజల ఇళ్లలోకి వెళ్ళండి. అప్పుడెప్పుడో గడప గడపకు ఏదో ప్రోగ్రాం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు చెప్పిండు వెళ్ళండి అయ్యా అంటే, లేదు మనం చాలా సంక్షేమ పథకాలు చేసినాము, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది నాయకులు ఇంట్లో కూర్చున్నారు. అందువల్ల ఏం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం. దయచేసి ఇట్లా చేయకండి, తప్పిది. ఇప్పుడైనా సరే ప్రతి ఇంటికి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మోసాన్ని ప్రజలకి గుర్తు చేయండి. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించండి. మనం కూడా ఒక మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో మనకున్న సమస్యలపై మనమే పోరాటం చేయాలి. మీ ఊరికి మీరే నాయకుడు, ఒకసారి మళ్ళీ వినండి, మీ ఊరికి మీరే నాయకుడు అన్న కాన్సెప్ట్ తోటి మనం కూడా ఒక కాన్స్టిట్యున్సీ వైజ్ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాం. మీ ఊరిలో లేదా మీ ప్రాంతంలో మీ
మండలంలో లేదా మీ జిల్లాలో లేదా మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యల్ని మీరే గుర్తించి దాని మీద మీరు పోరాటం చేస్తే ద మీడియా రిపోర్ట్ మీ వెంట ఉంటుంది. పెద్ద పెద్ద నాయకుల్ని, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని ఇంటర్వ్యూలు చేయడం నాకంత ఆసక్తిగా ఉండదు, కానీ ప్రజలతో మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్నే లైవ్లో పెడతా, మీరే రిజిస్టర్ అవ్వండి, మీ ఊరికి మీరే నాయకుడు అన్న ఏదైతే స్లోగన్ ఉందో దీనిపై మీరే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్ని కరెక్ట్గా నింపండి. నింపితే నేనే మీకు ఫోన్ చేస్తా, ఫోన్ చేసి మిమ్మల్ని ఎన్రోల్ చేస్తా. దాని తర్వాత మీరు చేసే ప్రతి పోరాటాన్ని ద మీడియా రిపోర్ట్లో లైవ్లో చూపిస్తా. మీరే ఒక నాయకుడిగా ఎదగొచ్చు, వాళ్ళెవలో వీళ్ళెవలో వెదగడం కాదు, మీరే ఒక నాయకుడిగా ఎదగొచ్చు, మీరే ఒక నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయవచ్చు. కానీ ఇది ఆషామాషి విషయం కాదు. అందుకే బాధ్యత కలిగిన వాళ్ళు మాత్రమే ఈ ఫామ్ని నింపండి. తప్పకుండా ఒక పోరాటం అనేది చేద్దాం. ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చూపిద్దాం దమ్ము ధైర్యంతో. ప్రభుత్వం చేయలేకపోతుంది అని చెప్పేసి నిలదిద్దాం. అది ఒక సామాన్యుడిగా, భారతదేశ పౌరుడిగా మనకు ఉన్నటువంటి హక్కు. ఈ హక్కుని ఎవరు కూడా కాల రాయలేరు. అందుకే తప్పకుండా ఈ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీరు ఈ వీడియోని పౌజ్ చేసి స్కాన్ చేయొచ్చు. తప్పకుండా స్కాన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ఈ మంచి పనిని ఈరోజు స్టార్ట్ చేశారో ఈ పనిని సక్సెస్ చేయాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. నిజంగా చాలా మంచి పని. ఎందుకు చాలా మంచి పని అంటున్నంటే దీని వెనకాల ఒక కారణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు డైవర్జన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని బిజీగా ఉంచాలి, కేసులు పెట్టాలి, బయటికి రాకుండా చేయాలి, ఆయన కార్యకర్తల మీద కేసులు పెట్టాలి. ఆయనకి అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, కవచం లాగా చెప్పుకునేటటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి జైల్లోకి తోసేసాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేసినా అని చెప్పేసి నవ్వుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీదనే కేసులు పెట్టి నోటీసులు ఇచ్చే స్థాయికి వచ్చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రయాణించే వెహికల్ని ఈరోజు సీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బిజీ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలి అన్న ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని అర్థం చేసుకొని నేను పోయే దారిలో నేను పోతా, ప్రభుత్వం ఏదైతే మోసాలు చేసిందో ఆ మోసాలు నేను ఎండగడతా అని చెప్పేసి ఈరోజు ఇదేదైతే పని మొదలుపెట్టిండో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అన్న ఈ పని నిజంగానే అప్రిషియేట్ చేయాలి మనందరం. నిజంగా చాలా మంచి స్టెప్ ఇది. ఈ స్టెప్ని వైసీపీ నాయకులు 4 వారాల పాటు కష్టపడి ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అన్నది కూడా చాలా మంచి ఉద్దేశం అండి. దయచేసి మళ్ళొకసారి వైసీపీ నాయకుడిని చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయండి. సక్సెస్ఫుల్ చేస్తే దాని తర్వాత ఇక వైసీపీకి తిరుగు ఉండదు. మళ్ళీ 20 ఏళ్ల వరకు ఎవ్వడు నేను మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు 15-20 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం. 15-20 ఖచ్చితంగా చెప్తున్నా, 20 ఏళ్ల వరకు ఇక వైసీపీకి తిరుగుండదు. తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే వీడియో అన్నది వైరల్ అవుతుంది, ప్రజలకి నిజాలు తెలుస్తాయి. కాబట్టి ఒక లైక్ మాత్రం చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మొదలుపెట్టినటువంటి ఏదైతే కార్యం ఉందో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అన్న కార్యక్రమం గురించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.